నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న తీవ్రమైన దోమల సమస్య, వీటన్నిటి మీద కూడా ఈరోజు నగర కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో, కమిషనర్ గారితో ప్రత్యేకంగా అటు కార్పొరేషన్ అధికారులు, నోడా అధికారులు, అదేవిధంగా వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. గత నెల రోజుల ముందు ఇదే విధంగా నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గ 26 డివిజన్ల అభివృద్ధి పనుల మీద, ప్రజా సమస్యల మీద సమీక్ష నిర్వహించుకున్నాం. ఆనాడే తెలియజేయడం జరిగింది, నెలకొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద, కార్పొరేషన్ అభివృద్ధి పనుల మీద అక్కడ సమీక్ష ఉంటుందని అందులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ప్యాచ్ వర్కులు వేగవంతంగా పూర్తయినాయి, ఇంకా చేయాల్సిన కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది. జాతరను తలపించే రీతిలో, ప్రజా ఉద్యమం రీతిలో ఎక్కడికక్కడ నూతనంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో మొత్తం కూడా అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, అన్నీ కూడా కరెంటు సమస్యలు కావచ్చు, వేగవంతంగా మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నాయి, పురోగతి సాధిస్తూ ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా అన్నిటికీ మించి ఎల్ఎన్టీ మెగా, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్ఎన్టీ మెగా వర్కులు అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో 90% పూర్తయితే 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా 5% పూర్తిగానే పరిస్థితి. దానివల్ల నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి పథకం కావచ్చు, నిర్వీర్యమైన పరిస్థితి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలెక్కించడం జరిగింది. కానీ ఇంకా కూడా వాళ్ళు నత్తనడక నడుస్తూ ఉన్నారు. అందుకే ఎల్ఎన్టీ అధికారులకి, మెగా అధికారులకి, ముఖ్యంగా ఎల్ఎన్టీ అధికారులకి స్పష్టంగా చెప్పాం, మీకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది, వేగవంతంగా పనులు చేయాలా, ఖచ్చితమైనటువంటి ఆ క్యాలెండర్ ఏ రోజు ఎక్కడ పని చేస్తారో ఇచ్చినట్లయితే ఆ క్యాలెండర్ ప్రకారం ఆ ప్రాంతాలకి నేను కూడా స్వయంగా ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా బారాసాయి దర్గా సంబంధించి ఆర్చిల విషయంలో కార్పొరేషన్ నోడాపరంగా నిధులు కేటాయించమని, అసంపూర్తిగా పనులు ఉన్నాయి బారాసాయి దర్గా, దానికి కూడా కమిషనర్ గారు అటు నోడా కార్పొరేషన్ పరంగా సానుకూలంగా స్పందించారు. దానికి కూడా సంతోషం. అన్నిటికీ మించి మరీ ముఖ్యంగా నెల్లూరులో దోమలు భయంకరంగా ఉన్నాయి. నెల్లూరు దోమల స్వర్గంగా మారింది. ఎక్కడ పడితే అక్కడ ఆ యొక్క ఖాళీ స్థలాల్లో మురికి గుంటలతో అనేక ప్రాంతాల్లో దోమల సమస్య తీవ్రంగా ఉంది. దోమల బారిన ప్రజలు నరక యాతన పడుతూ ఉన్నారు. దోమల బారిన పడి హాస్పిటల్ పాలై లక్షలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. అందుకే దోమల మీద దండయాత్ర నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో దోమలపై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కార్పొరేషన్ అధికారులకి వెంటనే ఎల్లుండి నుంచే కూడా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా బృందాలు పెట్టండి, ఫాగింగ్ క్రమం తప్పకుండా నిర్వహించండి. ఫాగింగ్ మిషన్ ద్వారా కావచ్చు, స్ప్రేల ద్వారా కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ఫాగింగ్ ప్రక్రియని వేగవంతం చేయండి. అదేవిధంగా ఏదైతే ఆయిల్ బాల్స్ ఉన్నాయో ఎల్లుండి నుంచే ఆయిల్ బాల్స్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆ మురిగుంటల్లో ఆయిల్ బాల్స్ వేయండి. అదేవిధంగా దోమల నిర్మూలన కోసం ప్రజలను చైతన్యం చేసేదానికి కార్యక్రమాలు చేపట్టండి. అన్ని రాజకీయ పార్టీలని, స్వచ్ఛంద సేవా సంఘాలని దీనిలో భాగస్వాములు చేయండి. అదేవిధంగా గంబూసియా చేపలు, గతంలో మీకు అందరూ కూడా తెలుసు, నేను ఎమ్మెల్యే కాకముందే నెల్లూరు నగరంలో దోమల మీద దండయాత్ర పేరుతో గంబూసియా చేపలు, ఆయిల్ బాల్స్, ఆ కిరోసిన్ అనేక రకాల కార్యక్రమాల ద్వారా చక్కటి కార్యక్రమాలు చేసి ప్రజలకు మేలు చేశాం. దాదాపు 13 సంవత్సరాల ముందు 2012లోనే. అదేవిధంగా ఈరోజు కూడా ఆ కార్యక్రమాల్ని వేగవంతం చేయండి. ఫిషరీస్ జేడీని ప్రత్యేకంగా పిలిపించి జేడీ గారు చెప్పడం జరిగింది, 2 నెలల్లో గంబూసియా చేపలు సిద్ధం కావాలా. ఫాగింగ్ అనేది ఏదైతే
ఈ యొక్క గంబూసే చేపలు అనేది ఆయిల్ బాల్స్ అనేది ఒకరోజు 2 రోజులు చేసే కార్యక్రమం కాదు, నిరంతరం ఒక్క ప్రక్రియలా కొనసాగాల. అప్పుడే ఈ యొక్క దోమల నిర్మూలన సాధ్యం అవుతుంది. అదే ఖాళీ స్థలాల్లో కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ యంత్రాంగం మీద, ఆ ఫ్లాట్ ఓనర్ల మీద కూడా ఉంది. దీని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ నెల రోజులు ఈ యొక్క రూరల్ నియోజకవర్గం జరిగిన పురోగతి, రాబోయే నెల రోజుల్లో జరగాల్సిన పురోగతి, అన్ని విషయాలు కూడా ప్రత్యేకంగా చర్చించడం జరిగింది.